హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, బీజేపీ ఇటు జనసేనకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో వాటితో పొత్తు ఉండదని, ఇక ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోమని చెప్పడం చూస్తున్నాం. మరి ఏంటి సార్, జనసేన అండ్ బీజేపీ పొత్తు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందా? దీన్ని ఉద్దేశించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఏంటి సార్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే పొత్తు నామకి వస్తే ఉన్నట్టుందండి. ఎందుకంటే బీజేపీ ఇక్కడ 175 స్థానాల్లో ఒక 10 స్థానాలు 8 స్థానాలు జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా అన్నింటిలోనూ పోటీ చేసింది. బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుందంటే పవన్ కళ్యాణ్తో ఎంతో కొంత ర్యాపో ఉంది. ఆ ర్యాపోతో మేము ఒకటే అని చెప్పే ఉద్దేశంలోనో, లేదంటే ఈయనకి ఎంతవరకు సత్తా ఉంది తెలంగాణలో ప్రూవ్ చేసుకోవడానికో ఏదో ఉంది. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి కూడా తెలంగాణలో ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. పార్టీ ప్రకటించినా కూడా మెయిన్ ఆంధ్రాకి అన్యాయం జరిగింది, దానికోసమే పోటీ పడతాను, దానికోసమే చేస్తానని చెప్పారు తప్ప. బట్ పార్టీ అనౌన్స్ చేసింది ఇక్కడ చేసినా కానీ ప్రధానంగా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్ర మీద ఉంది. అక్కడ 2014లో కూడా టీడీపీకి సపోర్టుగా మాట్లాడారు. తర్వాత 2019లో ఇండివిజువల్గా పోటీ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే అక్కడే కాన్సన్ట్రేషన్. 2014-19లో కూడా ఎక్కడ తెలంగాణ పోటీ చేయలేదు కదా పార్టీ ప్రకటించినప్పటికీ. కొన్ని 14లో ఉండేసరికి చిన్నపిల్ల, 19 వచ్చేసరికి 2018లోకి తెలంగాణ అయినప్పుడు కూడా పోటీ చేయలేదు. ఎవరితో సైజు కూడా పెట్టుకోలేదు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ లేదు. కాకపోతే ఆయనకున్న ఇమేజు, లేదంటే ఆయనకున్న అది కొత్త పార్టీ అనో, లేదంటే మెల్లగా జనసేనని ఇంట్రొడ్యూస్ చేద్దాం ఉద్దేశమో ఏంటో తెలియదు. కానీ మొత్తానికి బీజేపీ కలుపుకోవడం చూసింది. ఈయన కూడా ఫర్దర్గా ఏపీలో గవర్నమెంట్ వచ్చినప్పుడు సెంట్రల్లో ఉపయోగకరం అంశాల గురించి, స్పెషల్ స్టేటస్ గురించి కానివ్వండి, ప్రాజెక్టు గురించి కూడా బీజేపీతో ఒక ర్యాపో మెయింటైన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశము ఆయన ఇష్టం లేక ఒప్పుకున్నట్టే అనిపించింది. ఎందుకంటే క్యాన్వాసింగ్ కూడా పెద్దగా రాలే. ఏదో మోడీ గారి సభలో కూర్చున్నారు, తర్వాత ఒక 2-3 నియోజకవర్గాలు తిరిగాడు అంతే, పెద్దగా తిరగలేదు. సో ఒక్కదానికి కూడా డిపాజిట్లు వచ్చినట్టు లేవు జనసేనకు సంబంధించి. సో అక్కడ ఏంటంటే నామకి వాస్తి చేశారు. బీజేపీ వాళ్ళు కూడా జనసేన ఏమైనా యాడ్ అవుద్దేమో మైలేజ్ అన్నట్టుగా వాళ్ళు చూశారు. బట్ అది దాని ఏమంటారు, పూర్తి స్థాయి అలయన్స్ సయోధ్య కాదని నా అభిప్రాయం. ఇకపోతే బీజేపీ ఎలా ఉందంటే అందరికీ క్లారిటీ ఎక్కడొచ్చిందంటే బండి సంజయ్ గారిని పక్కకి తప్పించిన తర్వాత ఎందుకో దాని గ్రాఫ్ బాగా పడిపోయింది. ఒక్కసారిగా కాంగ్రెస్ గ్రాఫ్ పుంజుకుంది. పుంజుకోవడమే కాకుండా ఏదో ఒక మోస్తరుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుందేమో అనుకున్న కాంగ్రెసు అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే గవర్నమెంట్ ఫామ్ చేసింది. బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పథకాలు, కాంగ్రెస్లో సీనియర్ లీడర్స్లో ఉన్న ఐక్యత, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేదా ప్రభుత్వ వ్యతిరేకత అనుకోండి, ఇవన్నిటి మీద కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో బీజేపీకి ఏంటంటే ఎందుకో గ్రాఫ్ పడిపోయింది, చాలా తక్కువ సీట్లు కేటాయించి. అంటే నిజంగా బండి సంజయ్ గారు ఉన్నంత ఊపుగానే ఉంటే స్టేట్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ ఉన్నప్పటికి కూడా ఈటెల రాజేంద్ర గారిని, దుబ్బాకలో మన రఘునందన్ గారిని గెలిపించుకున్న బండి సంజయ్ గారి నాయకత్వం ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో బేలగా తయారైంది. సో దీన్ని బట్టి ఎలా వచ్చిందంటే బీజేపీ థర్డ్ లెవెల్కి వచ్చేసింది కదా. కాంగ్రెస్ నెక్స్ట్ బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ వచ్చింది. సో ఇలాంటి సందర్భంలో బీజేపీకి ఏదో కొంత మైలేజ్ అవుతుంది అనుకున్నారు. ఏంటో మొత్తానికి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. అది సరిగ్గా వర్కౌట్ అయినట్లేదు. బట్ ఆయన కూడా అధిష్టానం వాళ్ళు ఫీల్ అవుతారు అన్నట్టుగానే అలయన్స్లో పెట్టుకున్నాడేమన్నట్టు అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఉత్సాహంగా కానీ అగ్రెసివ్గా కానీ పార్టిసిపేట్ చేయనట్టు అనిపించలేదు. కాబట్టి లైట్ తీసుకున్నారు. మళ్ళీ రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి రేపు సంక్రాంతి తర్వాత. వీటికి సంబంధించి ఎంతో కొంత పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంకెందుకులే అనుకున్నారో ఏమనుకోండి, మరి డిక్లేర్ చేసేసారు. డిక్లేర్ చేసేది మంచిదే. ఎందుకంటే చాలామంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అక్కడ ఆంధ్రాకి అన్యాయం జరిగింది కాబట్టి ఆ బీజేపీ కూడా సరిగ్గా స్పెషల్ స్టేటస్ గురించి కానీ, లేదంటే అక్కడ ప్రభుత్వ ఆగడాల గురించి కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు. కాబట్టి జనసేనకి ఇది మైనస్ అవుతుంది అనుకున్న సందర్భంలో ఇక్కడ పొత్తు పెట్టుకోము, ఇంకా అలయన్స్ క్యాన్సిల్ అయినప్పుడు జనసేనకి ఫేవర్, బెస్ట్ అది. బీజేపీకి ఇంకా పోయేది ఏం లేదు. ఎలాగో బీజేపీ సొంతంగానే గెలుచుకున్నట్టు, ఒకవేళ గెలుచుకున్న 8 సీట్లు కూడా. సో నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అలాగే అదే ఉద్దేశం చెప్పారు. కాబట్టి అధిష్టానం నిర్ణయం తీసుకుని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చే ఉంటారు కిషన్ రెడ్డి గారు. సో దానివల్ల ఎవరికి పెద్ద నష్టం, ఎవరికి పెద్దగా లాభం ఉండకపోవచ్చు. ఓకే. అంటే సార్ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, లోక్సభ ఎలక్షన్స్. సో అవి చాలా మెయిన్, ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పోల్చుకుంటే బీజేపీకి
సో ఆ దృష్టిలో ఉంచుకొని ఈ జనసేన తోటి పొత్తు అనేది కటింగ్ చేసుకుంది అనుకోవచ్చా? ఒకవేళ ఇక్కడ పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఆంధ్రాలో జనసేన టీడీపీ అలయన్స్ ఉంది కాబట్టి, ఎలాగూ టీడీపీతో జనసేన ఉంది కాబట్టి ఇంక బీజేపీని చేర్చుకునే అవకాశం ఉండదు ఆంధ్రాలో. ఎందుకు, ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ ఎలా అయితే ఆంధ్రాకి అన్యాయం చేసిందని జీరో అయిపోయిందో, బీజేపీ కూడా నెక్స్ట్ లెవెల్లో 2 టైమ్స్ వచ్చినప్పుడు కూడా ఆంధ్రాకి ఫేవర్గా ఏది చేసినట్టు కనబడలేదు కదా. సో బీజేపీ అన్నా కూడా ఆంధ్ర ప్రజలకి అంతగా ఇంప్రెషన్ లేదు కదా. సో అలాంటప్పుడు బీజేపీ టీడీపీ అంతగా కలుస్తాయని అనుకోవట్లేదు. సో ఇన్ కేసు టీడీపీ జనసేన కలిపి అలయన్స్ రేపు గవర్నమెంట్ ఫామ్ చేశాక, సో అదే గవర్నమెంట్లో అప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా 25 స్థానాలకి టీడీపీ జనసేన అలయన్స్ ఈజీగా 28 సంపాదించుకుంది అనుకోండి. వాళ్ళకి సెంట్రల్లో కావాల్సింది కేవలం పార్లమెంట్ స్థానాలు కాబట్టి, సో టీడీపీతో ఎలాగ అంతగా పొత్తు లేకపోయినా జనసేనతో ఉంది కాబట్టి రికమెండ్ చేయడానికో లేదా పిలిచి మాట్లాడిపించుకోవడానికో మధ్యలో టీడీపీకి బీజేపీకి సయోధ్యగా ఉండడానికో పవన్ కళ్యాణ్ గారితో ఆ మాత్రం ర్యాపో మెయింటైన్ చేసిందని నా అభిప్రాయం. సో అందుకని ఇక్కడ కూడా పొత్తు పెట్టుకుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలాగో టీడీపీ జనసేన అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎలాగూ పార్లమెంట్ స్థానాలు కూడా మంచిగా కైవసం చేసుకుంటుంది కాబట్టి ఈ సపోర్టు అక్కడ వాళ్ళకి సెంట్రల్లో మెయిన్ అవే కాబట్టి, స్టేట్స్ పోయినా పర్వాలేదు, వాళ్ళకి సెంట్రల్ మెయిన్, సెంట్రల్లో ఆధిపత్యం కావాలి, అధికారం కావాలి కాబట్టి సో జనసేన టీడీపీ అలయన్స్తో మళ్ళీ రికమెండ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అనే విధంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే పార్లమెంటరీ ఇప్పుడు మొన్న రాష్ట్రాలు కైవసం చేసుకున్నాక బీజేపీ మళ్ళీ 3వసారి బీజేపీ వస్తుందని ఉన్నా, ఇన్ కేసు కాంగ్రెస్ కానీ వచ్చింది అనుకోండి, 2 సార్లు వీళ్ళు చేశారు కదా, సరే ప్రభంజనం ఒకసారి కాంగ్రెస్కి ఇద్దాం మళ్ళీ, లేదా ఇండియా కూటమికి ఇద్దామని ఆలోచన ఏదైనా వచ్చింది అనుకోండి ప్రజల్లో, అప్పుడు బీజేపీ టఫ్ ఉంటుంది కదా. టఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిందే. ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాలంటే ఖచ్చితంగా మా ఇక్కడ జనసేన టీడీపీ మీద కానీ అక్కడ బీఆర్ఎస్ మీద కానీ ఆధారపడాల్సి వస్తుంది. అందుకోసమని ముందుగా ఎత్తుగడలో ఇవన్నీ మెల్లమెల్లగా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, ఇలా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకోలా ఉంటుంది వెర్షన్. అప్పుడు చాలా అలయన్స్లు ఉంటాయి, చాలా విడిపోవడాలు ఉంటాయి, బయట నుంచి సపోర్ట్ ఇవ్వడాలు ఉంటాయి, రకరకాలు జరుగుతుంటాయి రాజకీయాల్లో. అది మరి ఇక్కడ తెలంగాణలో వచ్చే లోక్సభ ఎలక్షన్స్లో జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఈ రెండు కూడా పోటీ చేస్తాయంటారా? జనసేన టీడీపీ పొత్తుతో కాకుండా మామూలు సెపరేట్గా కానీ ఇక్కడ అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి, అండ్ మోరోవర్ టీడీపీని కూడా ఆల్మోస్ట్ ఆల్ భూస్థాపితం చేసేసారు కాబట్టి ఎవరు లేరు కదా మెయిన్ వాళ్ళు. మొన్న కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఎవరో పెట్టారు, కానీ ఎప్పుడైతే పోటీ చేయమని అనుకున్నారో ఆయన కూడా రిజైన్ పెట్టేశారు. కాబట్టి టీడీపీ ఇప్పుడు మేబీ జనసేన చేస్తే చేయొచ్చు 1-2 స్థానాల్లో, కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంది, మెల్లగా పుంజుకుందాం ఈ రాష్ట్రంలో కూడా అనుకునే ఉద్దేశం ఉంటే కనుక, లేదంటే పోటీ చేయకపోవచ్చు. కాన్సన్ట్రేషన్ అంతా కూడా అక్కడే కదా, క్యాన్వాసింగ్ కూడా అక్కడ చేసేటప్పుడు. ఎందుకంటే ఈసారి జరిగేది యుద్ధమే ఖచ్చితంగా. ఆంధ్రాలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది, నెక్స్ట్ ప్రభుత్వం కూడా వైనాట్ 175 అని చెప్పి ఏదో ఒకటి చేసి కంపల్సరీగా గెలుచుకోవాలన్నట్టు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అక్కడ జరిగేది యుద్ధమే, సమరభేరి, టీడీపీ జనసేన వర్సెస్ వైసీపీ. కాబట్టి అక్కడే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, అక్కడే క్యాన్వాసింగ్ అన్నీ చేస్తారు. కాబట్టి ఇక్కడ అంతగా పట్టించుకోరు. ఒకళ్ళు చేసినా 1 పోటీ చేసి జస్ట్ మాట్లాడవచ్చు, సపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా అంత వీళ్ళు అక్కడ చేస్తున్నారు కదా అని ఇక్కడ వాళ్ళు అంత సీరియస్గా తీసుకున్నట్టు లేదు నాకు కూడా. అంటే తెలంగాణ సమాజం అంతగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపించట్లేదు నాకైతే. కాబట్టి ఇక్కడ పోటీ చేసినా 1 or 2 అండి మ్యాక్సిమం. ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్రాలో ఎందుకంటే బాగా విసిగిపోయారు అనమాట. అక్కడ ఆంధ్ర పాలన సంబంధించి విసిగిపోయారు కాబట్టి ఎలాగైనా కాన్సన్ట్రేట్ చేసి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో, చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఏదైతే ఒక్కసారి శ్రేణులన్నీ సమాయత్తమయ్యాయో, ఉత్తేజమయ్యాయో, యాక్టివేట్ అయ్యాయో, సో దాన్ని అలాగే నడిపించి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు, చెయ్యాలి కూడా. అది పరిస్థితి అక్కడ. ఎక్కడైతే సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకుంటారు, ఇన్ కేసు చేస్తే చేశారు, లేకపోతే లేదన్నట్టుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.